సతీ సంప్రదాయాలు జాతి మనుగడలో సంవత్సరాల రాపిడిలో క్రమంగా రూపుదిద్దుకుంటాయి. వీటికి నిబంధనలు ఉండవు, ఆచారమే ఉంటుంది. కొడుకుతో అర్థం కూడా ఉండదు, అనుభవమే ఉంటుంది. దశాబ్దాల కిందట రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనాన్ని ఎదిరించినప్పుడు కొందరు షాక్ అయ్యారు, కొందరు అడ్డం పడ్డారు. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ దురాచారం ఎంత అర్ధరహితమో దురన్యాయమో అందరికీ అవగతం అవుతుంది. ఆచారం ఆ కాలాంది. మనిషి తన సంస్కారంతో, సహేతుకమైన విచక్షణతో తనను తాను సంస్కరించుకుంటూ పోవాలి. అది నాగరికత మనకిచ్చిన సంపద. ఒకప్పుడు ఆదిమానవుడు పచ్చిమాంసం తిన్నాడు, నిజానికి తోటి మనుషుల్నే తిన్నాడు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో క్యానిబల్స్ ఉన్నారంటారు. అయితే ఈనాటి మానవుడు తన అవసరాలకి, ఆహారానికి ఎంత గొప్ప పరిణతిని సాధించాడు. జల్లికట్టు నాయకరాజుల కాలంలో ప్రారంభమైందని చరిత్ర. జల్లి అంటే నాణేలు, కట్టు అంటే కట్టడం. ఎద్దు కొమ్ముకి నాణాలు సంచిని కట్టేవారట. ధైర్యం ఉన్న కుర్రాళ్లు దాని వెంటపడి మూపును ఖర్చుకుని సంచిని దక్కించుకోవడం క్రీడ. నిజానికి సింధు నాగరికత నాటి చక్కడాల్లో ఈ క్రీడ ఛాయలు కనిపిస్తాయి. జల్లికట్టు బహుశా ఆ రోజుల్లో సంక్రాంతికి పంట ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించడానికి పొగరబోతు గిత్తలతో కుర్రాళ్లు విశాలమైన మైదానంలో ఆటలాడేవారేమో. అప్పుడు గిత్తలు తిరగబడేవి, కొందరు దెబ్బలు తగిలేవి. అయినా అదొక క్రీడగా చెల్లుబాటై ఉండేది. ఆ రోజుల్లోనూ పిల్లల్ని వారించే పెద్దలు ఉండుండొచ్చు. అయినా ఉడుకు రక్తంతో మా సరదాలకు అడ్డు రాకండి అన్న కుర్రకారు ఉండుండొచ్చు. అంతవరకే. కాలం మారింది. ఒకప్పటి అహింసాయుతమైన ఆచారం అర్థం లేని ముమ్మరమై ఎద్దులకు సారా పట్టి, కళ్లల్లో కారం జల్లి, తోకలు కత్తిరించి, కొరికి రెచ్చగొట్టి వందలాది మందిని చూసి పరిగెత్తే ఎద్దుని వెంటాడి దాని పరువు ఆత్మరక్షణ కన్న విషయం మర్చిపోయి జల్లికట్టు మా జాతీయ ప్రతీక అని పంజాబిప్పే పార్టీల చేతుల్లోకి ఉద్యమం వెళ్లిపోయింది. మొన్న బెనీరా బీచ్లో ఉద్యమం చేసిన వందలాది యువకులకు జల్లికట్టు అంటే ఏమిటో తెలియదని పత్రిక స్పష్టంగా రాసింది. 210-214 మధ్య కనీసం 1100 మంది ఈ క్రీడల్లో గాయపడ్డారు. కనీసం 17 మంది చచ్చిపోయారు. ఈ పత్రికలకు అందిన లెక్కలు. అసలు నిజాలు ఇంకా భయంకరంగా ఉండుండొచ్చు. 2014లో సుప్రీంకోర్టు జీవకారుణ్య సంస్థ ప్రమేయంతో ఈ క్రీడను నిషేధించింది. 2017లో ఆ తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జాతిగా తమిళులు ఆవేశపరులు. ఆవేశానికి ఏనాడు విచక్షణ చుక్కెదరు. జల్లికట్టు అహింసాయుతంగా జరిగే క్రీడని వాకృచ్చిన నేపథ్యంలో నిన్న పుదుక్కోటలో 2 చచ్చిపోయారు, 28 మంది గాయపడ్డారు. తన మీద దూకే వందలాది మంది నుంచి నిస్సహాయంగా తప్పించుకుపోవాలనే జంతువు కళ్ల నుంచి కారే కారం కన్నీళ్లు, ముక్కు నుంచి కారే రక్తము, కడుపులో కలవర పెట్టే మాదక ద్రవ్యాలు మెరీనా బీచ్లో జాతి గర్వకారణమని ఒగ్గులు చేసే ప్రజానీకానికి ఎందుకు కనిపించడం లేదో, ఒక్క సుప్రీంకోర్టుకి ఎందుకు కనిపిస్తున్నాయో మనకు అర్థమవుతోంది. తమిళనాడులో సమర్థమైన నాయకత్వం ఉంటే ఏమయ్యేదో మనకు తెలియదు. ఇవాళ ఉన్న నాయకత్వాన్ని నిలుపుకోవడానికి రాష్ట్రానికి కేంద్రం మద్దతు కావాలి. కేంద్రానికి మారిన నాయకత్వంతో పొత్తు కావాలి. ఫలితం జల్లికట్టును చట్టబద్దం చేసిన ఆర్డినెన్స్. సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టే మార్గం దొరికింది కనుక ఇప్పుడిక కర్ణాటకలో కంబాల క్రీడకి అప్పుడే ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు, సదానంద గౌడ నిన్ననే నోరిప్పారు. ఆంధ్రప్రదేశ్లో కోడిపుంజులాటకి, అస్సాంలో బుల్బుల్ పందాలకు, మహారాష్ట్రలో ఎద్దుబళ్ల పందాలకు, ఉత్తరాఖండ్లో గేదెల్ని పరిగెత్తించి వేటాడే సంబరాలకు కనీసం 5-6 ఆర్డినెన్స్ల కోసం మనం ఎదురు చూడొచ్చు. ప్రజాభిప్రాయానికి తరతరాల సంప్రదాయం పెట్టుబడి, చట్టానికి కేవలం జరిగే అనర్థమే కొలమానం. విచక్షణ క్రూరమైన నిర్ణయాలు చేస్తుంది. ప్రజాభిప్రాయం దానికి దొంగదారులు వెతుకుతుంది. శాస్త్రం ఏం చెప్పినా నిష్కర్షగాను కర్కశంగాను చెప్తుందన్నారు పెంగళ నాగేంద్రరావు గారు మాయాబజార్లో. శాస్త్ర స్థానంలో చట్టం అన్న మాటను చదువుకొని మనం నోరు మూసుకోవడం తక్షణ కర్తవ్యం.